ప్రమోషన్స్ టైంలో హనుమాన్ ఓకే బాగుంది అనుకున్నారు కానీ ఇంత హిట్ అవుతుందని ఎవరు అనుకోలేదు. సినిమా స్టోరీ గురించి, పర్ఫార్మెన్సెస్ గురించి, మ్యూజిక్ గురించి ఎంత మాట్లాడుతున్నారు, ఈక్వల్లీ మీ వర్క్ గురించి అంతే మాట్లాడుతున్నారు. అంటే ఫస్ట్ స్క్రిప్ట్ వినేటప్పుడే మాకు కొంత చిన్న చిన్న రెఫరెన్స్ అనేది తీసుకుంటాం అన్నమాట. సో ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది. సో ఇలాంటి విలన్కి డిఫరెంట్ విలన్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నప్పుడు ఎంత లిబర్టీ ఉంటుంది డిఓపికి కలర్ ప్యాలెట్స్ చూసింగ్లో? ఏ కలర్స్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మీరు? రకరకాల ఫిల్టర్స్ ఉన్నాయి మా దగ్గర. సో నేను రీసెంట్ కల్కి కూడా వేరే ఫిల్టర్స్ వాడి సో మూడ్ తీసుకురావడం జరిగింది. ఈ జానర్ అయితే నేను విచ్చలవిడిగా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు, నా వర్క్ మొత్తం, నా టాలెంట్ మొత్తం ఇక్కడ చూపించవచ్చు అన్న జానర్ ఏదైనా ఉంటుందా? నా ఫస్ట్ మూవీకి డైరెక్టర్ ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు కూడా మీకు ఏ సినిమాలు ఇష్టమా అన్నారు. నాకు థ్రిల్లర్స్ ఇష్టం అండి అన్న. అంతే అన్న, మీరే అండి కెమెరామెన్. నా స్వామి కమర్షియల్ సినిమా కూడా కొంచెం ట్రై చేశాను నా వే ఆఫ్ స్టైల్లో. నాకు సార్ సిగరెట్ తాగడము, బీడీ అవన్నీ నేను. కష్టమైంది అంటే కష్టమైన జానరే. కష్టం థ్రిల్లరేనండి. ఒక మూడ్ క్రియేట్ చేయడం, భయపడుతున్నాడు అన్నా సరే లైటింగ్ త్రూ, అది మనం ఫుల్ ఫ్లాట్ లైటింగ్ చేస్తే భయం ఉండదు ఆడియన్స్కి. లైట్తో ఈ పర్టికులర్ క్యారెక్టర్ని ఎన్హాన్స్ చేశాను అన్నది ఏదైనా క్యారెక్టర్ మీకు గుర్తుందా? హనుమానేనండి. సోఫార్ నేను చేసింది హనుమాన్ అనమాట. విలన్ వినయ్ రాజ్ క్యారెక్టర్ అనమాట. అండ్ మంగళవారం మూవీకి వచ్చేసరికి తను ఒంటరిగా ఉన్నప్పుడు సీన్స్ అన్నీ కూడా చాలా గ్రే అంటే ఎడారిలో నడుస్తున్నట్టు, అట్ ద సేమ్ టైం గ్రీన్ కూడా యూస్ చేశారు. మంగళవారం గురించి నేను ఎంత చెప్పినా చెప్పాలనుకుంటున్నానండి. మేమంతా ఆత్రేయపురంలో షూట్ చేసాం. సో ఫస్ట్ టైం చాలామంది నాకు చెప్పిందంటే ఆత్రేయపురం అంటే మంగళవారం, హనుమాన్ ఇవి చూసిన తర్వాత అంటే ఇండస్ట్రీ నుండి మామూలుగా కాల్స్ వస్తాయి కదా, మీ వర్క్ని పర్టికులర్గా డిస్క్రైబ్ చేస్తూ కాంప్లిమెంట్ వచ్చిన కాల్ ఏదైనా ఉందా? ఆల్మోస్ట్ మంగళవారం 150 కాల్స్ దాకా వచ్చాయి. హనుమాన్కి అయితే నిన్నటి నుంచి 70 కాల్స్ వచ్చాయి అంట. ఆసామి రంగాలో మేజర్గా టఫ్ అనిపించింది ఏదైనా ఉందా? టఫ్ అంటే స్టార్స్ హ్యాండిల్ చేయడం. హలో గాయ్స్, వెల్కమ్ టు iDream మీడియా. హనుమాన్ నిన్న రిలీజ్ అయింది, రేపు రిలీజ్ అవ్వబోతున్న నాసామిరంగా, ఇలాగే ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి వారి లిస్ట్లో. హనుమాన్ అయితే ప్రస్తుతానికి సూపర్ డూపర్ హిట్ అయింది. అందరూ దాని గురించి మాట్లాడుకున్నారు, విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుతున్నారు, అలాగే కెమెరా వర్క్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ మనం శివేంద్ర దాశరథి, డిఓపి ఆఫ్ హనుమాన్ అండ్ మెనీ మోర్ మూవీస్, రీసెంట్గా వచ్చిన మంగళవారానికి కూడా వీరే డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో అందరూ ప్రమోషన్స్ టైంలో హనుమాన్ ఓకే బాగుంది అనుకున్నారు కానీ ఇంత హిట్ అవుతుందని ఎవరు అనుకోలేదు. సినిమా స్టోరీ గురించి, పర్ఫార్మెన్సెస్ గురించి, మ్యూజిక్ గురించి ఎంత మాట్లాడుతున్నారు, ఈక్వల్లీ మీ వర్క్ గురించి అంతే మాట్లాడుతున్నారు. అవునండి. బట్ దాంట్లో మేజర్ పార్ట్ సీజీ వర్క్ అంటారు. అలాంటి సీజీ వర్క్ ఉన్న దాంట్లో కూడా డిఓపి గురించి ఇంత బాగా మాట్లాడడం అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఆల్ గ్రేట్ గోస్ టు. హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్ అండి? అంటే హనుమాన్ అనే ప్రాజెక్ట్కి, ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్కి కెమెరా వర్క్ మేజర్ పార్ట్ సీజీ ఉన్న మీ పార్ట్ కూడా ఈక్వల్లీ డిఫికల్ట్గా ఉంటుంది కదా. హౌ వాజ్ ఇట్? అంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం ఎంత డిఫికల్ట్ మీకు? అంటే ఫస్ట్ స్క్రిప్ట్ వినేటప్పుడే మాకు కొంత చిన్న చిన్న రెఫరెన్స్ అనేది తీసుకుంటాం అన్నమాట. సో ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, గ్రే షేడ్ అనమాట. ఈ విలన్ హనుమాన్ విలన్ మొత్తం గ్రే షేడ్లో ఉంటుంది కాబట్టి, సో దానికి రెడ్ లైట్ వాడితే ఎలా ఉంటుంది నా చిన్న థాట్తో చేసిన బీని అనమాట. సో ఈరోజు దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడడం, సో విలన్ ఎపిసోడ్స్ అన్ని ఎందుకు అలా షూట్ చేశారు మీరు అని రకరకాల హాలీవుడ్, ఐ మీన్ బాలీవుడ్ నుంచి కానీ, తమిళ వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ అందరూ అక్కడి నుంచి కాల్ చేసి, సో గ్రౌండ్ వర్క్ చేశాను ఇలాగా అనమాట. అండ్ దీనికి ముందు కూడా మీరు కలర్ ప్యాలెట్ గురించి చెప్తున్నారు కాబట్టి, మంగళవారానికి నేను ఈవెన్ డైరెక్టర్ వచ్చినప్పుడు కూడా అడిగాను ఇదే సేమ్ క్వశ్చన్. ఆ కలర్ ప్యాలెట్ ఎలా చూస్ చేసుకున్నాను అంటే, అంతకు ముందుకి కాంతారా వచ్చింది కాబట్టి ఈజీగా కంపారిజన్ స్టార్ట్ అయిపోయాయి. వెన్ పీరియడ్ ఫిలిం చెప్పాలి అంటే, అండ్ దాంట్లో కొంచెం మిస్టిక్గా ఉన్న ఏదైనా కాన్సెప్ట్ చెప్పాలి అంటే ఇమీడియట్ డార్క్ షేడ్ రెడ్, అండ్ ఆ రెడ్ కూడా బ్రైట్ రెడ్ కూడా ఒకలాంటి మూడీ రెడ్ పెట్టడము. సో నేను ఆయన అడిగినప్పుడు కంపేర్ చేయొద్దు కాంతారాతో అన్నారు. విలేజ్ బ్యాక్డ్రాప్ అండి, అది 80s బ్యాక్డ్రాప్.
సో 80s బ్యాక్డ్రాప్ మనలాగా ఇంత కలర్స్ గిలర్స్ అన్నీ అప్పట్లో ఉండేవి కాదని మేము అనుకున్నాం. అంటే క్రియేటివ్ కాల్ అందరిది, అందరూ డిస్కస్ చేసుకొని ఈ కలర్ ప్యాలెట్ అయితే బాగుంటుంది నేను సజెస్ట్ చేశాను. సో అది బాగుంటుంది వాళ్ళు అనుకున్నామన్నమాట. సో అన్ని ఎక్కువ మ్యాక్సిమం అంటే అన్ని డార్క్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ అందులో, అంత బయట ఎక్స్ప్రెస్ చేసేది ఒకటి, లోన ఉన్న క్యారెక్టర్స్ అనమాట, సబ్జెక్ట్ అటువంటిది. సో అందరికీ ఆ ప్యాలెట్లో వెళ్ళిపోదామని మేము డిసైడ్ అయ్యాం అనమాట. సార్ ఇది నాకు ఒక స్మాల్ క్వశ్చన్ రిలేటెడ్ అపార్ట్ ఫ్రమ్ మూవీస్. మామూలుగా మనం ఒక డార్క్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ చూపించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంగళవారంలో వాళ్ళ పైకి అందరికి మంచోళ్ళు కానీ లోపల మీరు అన్నట్టు అన్ని ఈవెల్ డెసిషన్ మేకింగ్ కైండ్ ఆఫ్ ఉంటారు. అండ్ హనుమాన్కి వచ్చిన ఈజ్ వెరీ ఎక్స్ప్రెసివ్ యాజ్ అన్ ఈవిల్, ఆయన బయటకే విలనిజం చూపించేస్తున్నారు. సో ఇలాంటి విలన్కి డిఫరెంట్ విలన్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నప్పుడు ఎంత లిబర్టీ ఉంటుంది డిఓపికి కలర్ ప్యాలెట్స్ చూసింగ్లో? ఏ కలర్స్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మీరు అపార్ట్ ఫ్రమ్ మీరు చెప్పినట్టు బ్లాక్ అండ్ రెడ్ కాకుండా? అండ్ డిపెండ్స్ అండి సబ్జెక్టు, లొకేషన్స్. మనము ముందు ప్రీ ప్రొడక్షన్ చేసుకునేప్పుడు మనం డిసైడ్ అవుతాం అన్నమాట ఏ కలర్ ప్యాలెట్ అయితే బాగుంటుంది అని. సో రెడ్ ఏంటంటే ఆల్మోస్ట్ కొంచెం ఫియర్ వస్తుంది. సో ఎక్స్ప్రెషన్ సైడ్ అలా ఉన్న రెడ్ లైట్లో ఉన్న కొంచెం ఎన్హాన్స్ అవుతుంది క్యారెక్టర్ అనేది నమ్మేమన్నమాట మేము. ఓకే, అవి కాకుండా ఏవి యూస్ చేయొచ్చు సార్ విలనిజం చూపించడానికి? యూజువల్లీ ఎక్కువ రెడ్డే వాడతారు, బట్ కొంచెం మీరు మీ క్రాఫ్ట్ ఆడుకోవాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటే సర్ప్రైజ్ రకరకాల ఫిల్టర్స్ ఉన్నాయి మా దగ్గర. సో నేను రీసెంట్ కల్కి కూడా వేరే ఫిల్టర్స్ వాడి సో మూడ్ తీసుకురావడం జరిగింది. కల్కి కూడా నేనే చేశాను. ఓకే, అంటే డిపెండ్స్ అండి మన క్యారెక్టర్ ఎలా ఉండాలి ఏంటి అని డిసైడ్ అయిన తర్వాత ప్యాలెట్లు. వేరే ఏ కలర్స్కి వెళ్ళినా అంటే ఎక్స్పెరిమెంట్ గ్రీన్ అంటే ఒక ముస్లిం ఫీలింగ్ తెచ్చినట్టు మనకు చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల ద్వారా అనిపిస్తుంది అన్నమాట. ఇంక ఏ కలర్ వెళ్ళినా అంత షేడ్ కనపడదు. యాక్టింగ్ వైజ్కి కానీ కంపోజ్ చేయడానికి కొంచెం డిఫరెంట్ కంపోజ్ చేయడానికి కుదురుతుంది మనకి. సో అది నమ్ముతాను నేను. సార్ యాజ్ ఎ డిఓపి ఈ పర్టికులర్ జానర్ అయితే అంటే మూవీస్ వైజ్ పక్కన పెట్టేస్తే ఈ జానరే ఫిలిమ్స్ అయితే ఇది కేక్ వాక్ లాంటిది ఎక్స్పెరిమెంట్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టోరీ ఈ జానర్ అయితే నేను విచ్చలవిడిగా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు, నా వర్క్ మొత్తం నా టాలెంట్ మొత్తం ఇక్కడ చూపించవచ్చు అన్న జానర్ ఏదైనా ఉంటుందా? థ్రిల్లర్ అండి. థ్రిల్లర్ నాకు బేసిక్గా థ్రిల్లర్స్ ఇష్టము. నా ఫస్ట్ మూవీకి డైరెక్టర్ ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు కూడా తను అంటే అంతకుముందు కలవలేదు, ఎవరు ఏం తెలియదు, జస్ట్ మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ మీకు ఏ సినిమాలు ఇష్టమా అన్నారు అనమాట. నాకు థ్రిల్లర్స్ ఇష్టం అండి అన్న. అంతే అన్న, మీరే అండి కెమెరామెన్. అలా నా ఫస్ట్ వచ్చిన అవకాశం. మంత్రా అండి. మంత్రా ఇంక వేరే డిస్కషన్ ఏం చేయలేదు ఆయన, నమ్మారు. ఓకే మీరే కెమెరామెన్ అండి అన్నారు. ఇంకేం లేదు జోనర్, ఇంకేం అడగలేదు సబ్జెక్ట్ గురించి, నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. తర్వాత అన్నారు మా థ్రిల్లర్ అండి. సో నేను అందరూ వస్తున్నారు, నాకు యాక్షన్ సినిమా ఇష్టము అలా ఇలా అంటున్నారు, ఎవరు నాకు థ్రిల్లర్ ఇష్టం అని ఎవరు చెప్పలేదు. నేను కలిసిన వాళ్ళలో 5-6 మంది కలిశాను, మీరే ఫస్ట్ టైం థ్రిల్లర్ అన్నారు. ఇంకా షోరీలు కూడా చూడలేదు ఆయన, ఓకే చేశారు అన్నమాట. అట్లా ఏంటి సార్ ఏంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ లేదా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ థ్రిల్లర్స్ మీ వర్క్? థ్రిల్లర్స్ అంటే కంపోజిషన్స్ లిమిట్స్ ఉండవండి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపోజిషన్స్ మన ఇష్టం, ఎలా కంపోజ్ చేసుకోవచ్చు. సో డ్రామా ఉందనుకోండి, డ్రామా అన్న సో ఆర్టిస్ట్ క్లియర్గా ఉండాలి, అంత కలర్ కనపడాలి, డిఫరెంట్ కంపోజిషన్స్ కుదరదు. సో థ్రిల్లర్స్ అంటే మనం ఎలా అయినా కంపోజ్ చేసుకోవచ్చు, కాంట్రాస్ట్గా చూపించుకోవచ్చు లైటింగ్ త్రూ. సో బేసిక్ థ్రిల్లర్స్ అది ఆల్ కెమెరామెన్స్ మ్యాక్సిమం ఇష్టపడే థ్రిల్లర్సే ఇష్టపడతారు, వాళ్ళ టాలెంట్ బయటపడడానికి అన్నమాట. సో మామూలు కమర్షియల్ సినిమాకి మనం ఏం చేయలేం. సో నా స్వాభావం కమర్షియల్ సినిమా కూడా కొంచెం ట్రై చేశాను నా వే ఆఫ్ స్టైల్. నేను అనుకున్న కంపోజిషన్స్ కొంచెం ట్రై చేశాను. అది ట్రేజర్లో కానీ ట్రైలర్లో కానీ మీకు కనపడే ఉంటాయి. నాకు సార్ సిగరెట్ తాగడము, బీడీ అవన్నీ నేను అనుకుని చేశాను అన్నమాట. ఓకే, ఇన్ ఆపోజిట్ టు దట్ కష్టమైంది అంటే కష్టమైన జానరే కష్టం థ్రిల్లరేనండి. థ్రిల్లరే కష్టం అంటే మూడ్ క్యారీ చేయాలి, సీన్ మూడ్. డ్రామాకి దీనికి థ్రిల్లర్స్ కానీ ఆ సీన్ మనం త్రూ లైటింగ్ త్రూనే మనము తీసుకెళ్ళగలం. ఒక మూడ్ క్రియేట్ చేయడం, భయపడుతున్నాడు అన్నా సరే లైటింగ్ త్రూనే. అది మనం ఫుల్ ఫ్లాట్ లైటింగ్ చేస్తే భయం ఉండదు ఆడియన్స్కి. సో మనం లైటింగ్ త్రూనే మనం కథ చెప్పాలి థ్రిల్లర్ బేసిక్గా. సో కష్టం కూడా థ్రిల్లరే. చాలామంది కమర్షియల్ సినిమా థ్రిల్లర్ చాలా కష్టం అనమాట. లైటింగ్ కూడా క్యారెక్టర్ బిహేవ్ చేసింది, లైటింగ్ బిహేవ్ చేయాల్సింది మనం. సో ఇట్లా వస్తున్నాడు, అక్కడ లైట్ డార్క్ షేడ్ ఉండాలి, ఇంకొంచెం డీపర్గా ఉండాలి, ముందే డిజైన్ చేసుకొని ఆ క్యారెక్టర్ నుంచి లైటింగ్ చేసుకుంటాం. టఫ్ జాబ్ థ్రిల్లరే.
మిగతా యాక్షన్ సినిమాలు కానీ కమర్షియల్ సినిమాలు కానీ డ్రామా ఏదైనా ఈజీ, అది పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సో క్యారెక్టర్స్ బిహేవ్ చేస్తాయి, వాళ్ళు డైలాగ్ చెప్తారు. సో థ్రిల్లర్ అంటే డైలాగ్స్ తక్కువ ఉంటాయి, ఈ స్క్రీన్ ప్లే సైడ్ ఎక్కువ ఉంటుంది. ఇన్ ది సెన్స్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏంటి, ఏ సబ్జెక్ట్ ముందు ఉండాలి, ఏ ఆబ్జెక్ట్ ముందు ఉండాలి, ఆబ్జెక్ట్ మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నాము, సబ్జెక్ట్ని ఎందుకు అవుట్ ఫోకస్ చేస్తున్నాము, త్రూ కెమెరా త్రూనే మనం చెప్తాం అనమాట. ఓకే సార్, ఇది ఏంటంటే ఇప్పుడు ఆన్ సెట్ వచ్చేసరి షూట్ చేస్తున్నారు పర్టికులర్ డే, ఒక యాక్టర్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు, బట్ మీరు ఆయనకి చెప్పలేరు. అవును. దీన్ని డైరెక్టర్గా సజెషన్ షాట్లు అలా కాకుండా జస్ట్ లైటింగ్తో హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా హాలీవుడ్ సినిమాలో చూపిస్తున్నాం, హాఫ్ ఫేస్ చూపిస్తారు అనమాట ఎక్స్ప్రెషన్ చెప్పడానికి. అండ్ మీకు తెలుసు కదా హాఫ్ ఫేస్ అండ్ అప్ నుండి లైట్ పెట్టడం, అలాగా హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి? నాకైతే రాలేదండి. అలా చేయలేమండి, అనుకుంటాం కానీ పర్ఫార్మెన్స్ అంటే పోస్ట్ చేసుకోవచ్చు, కానీ అదర్ క్యారెక్టర్ మీద పోస్ట్ చేసుకొని డైలాగ్స్ అలా చేయలేము. కష్టం అది. మీకు ఇప్పుడు దాకా అలాంటి సిచ్యువేషన్స్ రాలేదండి. అలాంటప్పుడు నార్మల్లీ సజెషన్ షాట్లోకి వెళ్ళిపోతారు కదా మ్యాక్సిమం, వేరే ఓటీఎస్ పెట్టేసుకొని వాళ్ళ మీద పోస్ట్ చేసుకుంటాం డైలాగ్. ఓకే. అంటే కొందరు కంగారు పడి చెప్పలేరు, మరి టైం లేనప్పుడు ఇంకేం చేయక పోస్ట్ చేసుకున్నాం. ఇంకొకటి లైట్తో క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు దాకా సోఫార్ చాలా బాగా చేశాను ఇది నేను, అంటే మిమ్మల్ని మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, లైట్తో ఈ పర్టికులర్ క్యారెక్టర్ని ఎన్హాన్స్ చేశాను అన్నది ఏదైనా క్యారెక్టర్ మీకు గుర్తుందా? సోఫార్ హనుమానేనండి. సోఫార్ నేను చేసింది హనుమాన్ అనమాట, వినయ్ రాజ్ క్యారెక్టర్ అనమాట. అది లైట్తో బాగా వచ్చిన క్యారెక్టర్, బాగా తను ఎక్స్ట్రీమ్ పర్ఫార్మర్, దాన్ని మేము వాడుకున్నాము. సో డార్క్ షేడ్ ఉన్న తను పర్ఫామ్ చేసేవాడు అనమాట. సో నేను చేసినది వినయ్ రాజ్ బాగా యూజ్ అయింది మాకు. కొన్ని చోట్ల ఆయన ఫుల్ ఫేస్ చూపించినట్టు అనిపించింది. మ్యాక్సిమం కవర్ ఉంటుంది, కర్ను లేకపోతే మాస్క్ లో ఉన్నట్టు ఉన్నారు కదా. ఆ డే ఎఫెక్ట్ లో ఇంటీరియర్స్ మొత్తం ఆ లైట్ షేడ్ చేసాం అనమాట మేము. ఓకే. అండ్ కమింగ్ టు హీరో పార్ట్ ఆఫ్ హనుమాన్, అది నార్మల్గానే ఉంది. అండ్ హీరో పార్ట్లో ఎక్కడైనా యాక్చువల్లీ ఇది చెప్పండి, విల్ కమ్ టు దిస్ క్వశ్చన్ లేటర్. ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చినప్పుడు గ్రాఫిక్స్ డిసైడింగ్ పార్ట్లో ఓన్లీ డైరెక్టర్ ఉంటారా అక్కడ, మీరు కూడా ఉండి? మేజర్ డైరెక్టర్ డిసైడింగ్ పార్ట్ తనే చూసుకుంటారు. కలర్స్ కానీ సో ఇంకేమన్నా యాడ్ అవుతే బాగుంటుందని సజెస్ట్ చేస్తాము. డైరెక్టర్స్ కాల్ అండి అది, గ్రాఫిక్స్ మొత్తం. మీరు ఉండరు అక్కడ పర్టికులర్ ఆ స్టూడియోలో గ్రాఫిక్ డిజైన్ చేసుకొని మాకు చూపిస్తారనమాట, ఇది ఇలా అనుకుంటున్నాము, ఇలా అనుకుంటాము. మేము చిన్న ఏదైనా మాకు అనిపించిన కరెక్షన్స్ కొంచెం చెప్తుంటాం, ఇంకో ఇది ఉంటే ఇంకొంచెం బాగుంటుందని. వాళ్ళు చెక్ చేసుకొని మాకు పంపిస్తే మాకు కరెక్షన్స్ ఏమైనా ఉంటే మేము చెప్తామంట. ఐ మీన్ ఇవి ఉంటే కొంచెం ఇంకా బాగుంటుంది, కథ సైడ్ వాళ్ళకి ఉంటుంది కదండి. సో వాళ్ళు ఏ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది, ఏ క్యారెక్టర్ బాగుంటుంది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఓకే. అండ్ వైల్ షూటింగ్ అంతా గ్రీన్ మ్యాట్లో షూట్ చేస్తారు కదా, ఇక్కడ మీరు పెట్టే లైటింగ్ కానీ మీ వర్క్ గ్రాఫిక్స్తో సింక్ చేయడం అది ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఏమనుకుంటున్నాం అనేది ముందే డిసైడ్ అవుతుందండి. ఈ ప్లేట్లో ఐ మీన్ గ్రీన్ మ్యాట్లో వెనకాల ఏమొస్తుందని ముందే చెప్తారు మాకు. సో దాని తగ్గట్టు లైటింగ్ చేస్తాం అనమాట మేము. బట్ అదంతా ఈవెన్ ఇమేజెస్ కూడా అలా ఏం పెట్టరు కదా, కొంతవరకు అయితే మనకి ఏదైనా ఆర్ట్ వర్క్ పెడతారు కదా, బట్ ఆ యాంగిల్స్ ఎక్కడి వరకు చూపించాలి అన్నది దాని గురించి ఒక్కసారి గ్రీన్ మ్యాట్లో జరిగే షూట్. గ్రీన్ మ్యాట్ అంటే ఆల్రెడీ మనకు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మ్యాట్ బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుంది అనేది ముందే డిసైడ్ అయిపోతుందండి. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఇది చేస్తున్నాం. ఇమేజ్ ఆర్ట్ వర్క్ అయితే పెడతారు కదా, కొంతవరకైనా ఆర్ట్ వర్క్ పెడతారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండే ఉందనుకోండి, యాక్చువల్ కొండ మనం పెట్టలేం కాబట్టి కొంతవరకైనా పెడతారు కదా, అలా కూడా లేదా? కొన్ని పెడతారు, ఎక్స్టెన్షన్స్ అనమాట, అవన్నీ ఎక్స్టెన్షన్స్. గ్రీన్ మ్యాట్ ఉండి ఒక చిన్న కొండ పెట్టుకొని క్యారెక్టర్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మటుకు చేసి పెడతాం, ఆర్ట్ సంబంధించి పెడతాం అనమాట. ఇంటరాక్ట్ అవని అన్ని మొత్తం సీజీలో పోస్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో అక్కడ సీజీ వర్క్ అయిన తర్వాత మీకు వచ్చిన తర్వాత యూ అండ్ డైరెక్టర్ కూర్చొని మీరు డిసైడ్ చేస్తారు, ఓకే ఇది పర్ఫెక్ట్ ఉందా లేదా, ఓకే ఇంకా ఏం లేవు దీంట్లో, ఫార్వర్డ్ అయిపోవచ్చు డిసైడ్ అవుతాం అనమాట. ఓకే. అండ్ మంగళవారం మూవీకి వచ్చేసరికి తను ఒంటరిగా ఉన్నప్పుడు సీన్స్ అన్నీ కూడా చాలా గ్రే అంటే ఎడారిలో నడుస్తున్నట్టు, అట్ ద సేమ్ టైం గ్రీన్ కూడా యూస్ చేశారు. గ్రే యూస్ చేస్తున్నారు, అమ్మాయి డల్ డిప్రెషన్లో ఉందని చూపించడానికి, బట్ పచ్చటి గ్రీన్ మధ్య పొలాల మధ్యలో కూడా చూపించారు. అదేంటి?
మంగళవారం గురించి నేను ఎంత చెప్పినా చెప్పాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 3 months ప్రీ ప్రొడక్షన్ చేసాము. ఫస్ట్ సినిమా తర్వాత ఇదే నేను చేయడం. 3 months ప్రొడక్షన్ చేసి అన్ని రకరకాల రెఫరెన్స్లు వెబ్ సిరీస్లు చూసి ఆ రెఫరెన్స్ అని కట్ చేసుకొని డైరెక్టర్ చేపించి, సో అంటే ఆ గ్రీన్ ఎందుకు వచ్చిందంటే ఆ ఏరియా అటువంటిదండి. సో మేమంతా ఆత్రేయపురంలో షూట్ చేసాం. సో ఫస్ట్ టైం చాలామంది నాకు చెప్పిందంటే ఆత్రేయపురం అంటే పెద్దవంశీ గారు లొకేషన్స్ అలా ఉంటుంది, దీన్ని మీరు డార్క్ షేడ్లో చూపించారు. సో లొకేషన్ సెలెక్షన్ కూడా తక్కువ గ్రీన్ ఉన్నాయి, మ్యాక్సిమం చేసాం. ఆల్మోస్ట్ నైట్సేనండి సినిమా మొత్తం. సో డే తక్కువ, ఒక 55 days నైట్స్ చేసాము. సో అందుకే మీకు గ్రీన్ అక్కడక్కడ కనపడుతుంది, దాన్ని ఇంక మనం ఏం చేయలేము. బట్ అది కూడా సింక్ అయిపోయింది తన మూడ్లోకి. అవునవును. బట్ తన డిప్రెసివ్ మూడ్లోకి యూజువల్లీ అందరూ గ్రే పెడతారు. అట్ ద సేమ్ టైం గ్రీన్ పెట్టినా కూడా తన క్యారెక్టరైజేషన్ అంటే ఆడియన్స్ ఎక్కడ సింక్ మిస్ అవ్వలేదు దట్. అంటే మీరు అనుకున్నారా ఓకే ఇది ఇక్కడ గ్రీన్ పెట్టినా కూడా ఇది ఓకే తన క్యారెక్టర్ ఏమి డిస్టర్బ్ కాదు? అంత అనుకున్నాను నేను, డైరెక్టర్ అంత అనుకున్నాను. అంటే ఎలాగా ఇప్పుడు గ్రీన్ పెట్టేస్తే ఒక్కసారి కూడా థాట్ అనుకోలేదా ఒకవేళ గ్రీన్ కనిపిస్తే దాని క్యారెక్టర్ షేడ్లోంచి కొంచెం బ్రైట్నెస్ వచ్చేస్తుందేమో? లేదు, తన క్యారెక్టర్ మొత్తం కాస్ట్యూమ్స్ మొత్తం మేము అర్తీ కలర్సే వెళ్ళాము అనమాట. సో దాన్ని ఇంకా గ్రీన్స్ మనం ఏం చేయలేం కదండి. ఓకే, అక్కడ అలా ఉన్నప్పుడు కాస్ట్యూమ్స్ సైడ్ మ్యాక్సిమం అన్ని అర్తీ కలర్స్ వెళ్ళాను ఆ సినిమా మొత్తం, ఆల్ క్యారెక్టర్స్. ఎక్కడన్నా జమీందార్ క్యారెక్టర్ తప్ప. సో ఆమె బేసిక్గా జమీందారు, ఆమె కొంచెం కలర్ఫుల్గా ఉండాలని ఆమె కొరకు వెళ్ళాము. డార్క్లో రివీల్ అయినప్పుడు మటు వాడాం, ఇదంతా అలాగే వెళ్ళాము, ఆల్ క్యారెక్టర్స్. ఓకే. మంగళవారం, హనుమాన్ ఇవి చూసిన తర్వాత అంటే ఇండస్ట్రీ నుండి మామూలుగా కాల్స్ వస్తాయి కదా, మీ వర్క్ని పర్టికులర్గా డిస్క్రైబ్ చేస్తే కాంప్లిమెంట్ వచ్చిన కాల్ ఏదైనా ఉందా? అంటే ఆల్మోస్ట్ మంగళవారం ఒక 150 calls దాకా వచ్చాయి, ఒక 1 week వరకు. హనుమాన్కి అయితే నిన్నటి నుంచి ఒక 70 calls వచ్చాయన్నమాట. సో ప్రతి వాళ్ళు ఐ మీన్ నీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నారు శివ, లైటింగ్ సైడ్ కానీ కంపోజిషన్స్ కానీ. అంత ఇంతవరకు చోటా నాయుడు గారు కానీ మా ఇండస్ట్రీ కెమెరామెన్స్ అందరూ కాల్ చేసి నీ నుంచి ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక తెలుగు అని ఉండి కూడా నువ్వు ఇంత బాగా చేసావని వచ్చారు, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము మా సైడ్ నుంచి అని రకరకాల కాల్స్ వచ్చాయి. మీరు ఎక్కడ నుండి? నేను విజయవాడ. చాలామంది డిఓపిగా అనుకుంటున్న వాళ్ళకి కోర్సెస్ అనేవి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్కడ చేయాలి, ఎక్కడ చేస్తే మంచిది, మన తెలుగు స్టేట్స్లో ఎక్కడ బెస్ట్ అవైలబుల్ ఉంది అన్నది చాలా వరకు తెలియదు వాళ్ళకు ఒక్కసారి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీరు? తెలుగు స్టేట్స్ అంటే అన్నపూర్ణ స్టూడియో ఉందండి, రామోజీ ఫిలిం సిటీ ఇది ఉంది మనకి. అక్కడ డిప్లొమా సినిమాటోగ్రఫీ డిప్లొమా ఇస్తున్నారు అనమాట. ఓకే, అక్కడ బెస్ట్ వాళ్ళకి బెస్ట్ అండి, ఇక్కడ నేర్చుకోవడానికి బెస్ట్ ఉంటుంది. అండ్ ఎవరైనా ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి నువ్వు బయట చూస్తే ఈ సక్సెస్ ఒకటే కనిపిస్తుంది, దాని వెనకాల స్ట్రగుల్ కనిపించదు కదా? 15 years స్ట్రగుల్ అండి. వన్ డే కదా నా మంత్ల తర్వాత మళ్ళీ నాకు ఇంత ఫేమ్ రావడం మంగళవారం, హనుమాన్ అనమాట, బ్యాక్ టు బ్యాక్. మధ్యలో ఏ ప్రాజెక్ట్స్? మధ్యలో పిల్లాని లేని జీవితం, సోలో, అవి కూడా మంచి సినిమాలే. బట్ ఇంత ఐ మీన్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడిన సినిమాలు సక్సెస్లు ఉన్నాయి నాకు, స్టాండ్ అవుట్ లాగా. ఓన్లీ పర్టికులర్ సినిమాటోగ్రఫీ గురించి రావడం నాకు యాక్చువల్లీ కరోనా అసలు బాగా ఉపయోగపడింది. ఆ 2 years నేను వెబ్ సిరీస్లు తీసుకుంటూ నోట్స్ రాసుకుంటూ ఏ బాగుంటాయి, ఎట్లా కంపోజిషన్ సైడ్ ఎలా ఉంటుంది అని అన్నీ చూసుకుంటూ నైట్లో చూసుకుంటూ ఒక నోట్స్ రెడీ చేసుకున్నాను అనమాట. సో అది అన్నీ అప్లై చేస్తూ వస్తున్నాయి, ఇప్పుడు ఇంకా ఉన్నాయి మెల్లమెల్లగా. ఏదైనా సరే ఇప్పుడు దాకా మీరు చూసిన ఫిలిమ్స్లో ఈ పర్టిక్యులర్ షాట్ ఎప్పుడు మీకు గుర్తుండేది, ఎలా కంపోజ్ చేశారు అసలు ఈ షాట్ అనిపించేది, ఎప్పుడు మీకు అడ్మైరింగ్ అనిపించే షాట్ ఏదైనా ఉందా? అది ఎనీ పర్టికులర్ సినిమాటోగ్రాఫర్స్ది? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఎప్పుడు గుర్తొచ్చేది, ఎప్పుడు మీరు బాగా నచ్చి గుర్తుపెట్టుకున్నది? నేను ఒక లైటింగ్ అనుకున్నానండి, అది ఇప్పుడు నాసామిరంకి అప్లై చేశాను. నేను అసిస్టెంట్ ఉన్నప్పుడు ఒక కెమెరామెన్ దగ్గరికి షూట్ కానీ ఊరికే ఫ్రెండ్ ఉంటే వెళ్ళి చూసాను అనమాట. సో చాలా బాగా నచ్చింది అప్పుడు నాకు. సో ఎన్నిసార్లు ట్రై చేసినా అంటే సీన్ మనకి డిమాండ్ చేయాలి కాబట్టి ఎన్నిసార్లు ట్రై వర్కౌట్ అవ్వలేదు. అది ఇప్పుడు నాసామిరంగకి రిక్వైర్మెంట్ ఉంది, నేను యూజ్ చేశాను అది. సో డైరెక్టర్కి అదే చెప్పాను, 10 years ఇది హోల్డ్లో పెట్టుకున్నాను, ఇప్పుడు వాడానండి అని చెప్పాను. ఓకే, రేపు రిలీజ్ అయిపోతుంది నాసామిరంగలో, చూడొచ్చు. అయితే మరి ఇందులో వస్తే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో వస్తుంది? అది సెకండ్ హాఫ్లో వస్తుంది. ఓకే, మీ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ ఉన్నారా? హాలీవుడ్లో అయితే రోజా డైకన్స్ అండి.
తెలుగులో చోటా గారు. చోటా గారు. ఆయన ఎక్స్పెరిమెంటల్ చేస్తారు ఎక్కువ రెగ్యులర్గా కంపోజిషన్ సైడ్ కానీ లైటింగ్ సైడ్ కానీ చాలా బాగా ఎక్స్పెరిమెంటల్ చేస్తారు. ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్. సో ఆయనకు కూడా చెప్పాను, సార్ మీరు నాకు ప్రతి సినిమాకి ఆయన కాల్ చేస్తారన్నమాట. చేసి బాగుంటే బాగుంది అంటారు, ఇంకొంచెం బాగా చేసివా అని చెప్తారు. ఈ 3 సినిమాల మటుకు ఇంకా నీకు నన్ను మించిపోతున్నావు, జాగ్రత్త అని నెత్తికెళ్ళిపోతాను అది చెప్తాను. ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాటోగ్రాఫర్స్లో వీళ్ళ వర్క్ అరే భలే ఉంది, ఈ అబ్బాయి దగ్గర మంచి టాలెంట్ ఉంది అనిపించిన కొత్త సినిమాటోగ్రాఫర్స్లో ఎవరైనా ఉన్నారు? రీసెంట్గా కీడాకొల బాగుంది, రియలిస్టిక్గా ఉంది అనమాట. కంపోజిషన్ సైడ్ లైటింగ్ సైడ్ కొంచెం బాగుంది. ఓకే, కీడాకొల. ఇట్స్ గ్రేట్. అండ్ కమింగ్ టు రేపటి రిలీజ్, సంక్రాంతిలో 2 మీవే ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ హిట్, రేపటిది వెయిటింగ్ అనమాట. ఇంకా ఆల్మోస్ట్ 24 hours కూడా లేదు ఇంకా నా సామిరంగాకి. కమింగ్ టు నా సామిరంగా, హనుమాన్ చూసాం, ఏ జానర్ అర్థమైంది, మూవీ కూడా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ట్రైలర్ వరకు చూస్తే ఇది పర్టికులర్ అంటే స్పెసిఫిక్గా జానర్ అన్నట్టు తెలియట్లేదు, డ్రామా కైండ్ అని అనిపించింది. ఒకసారి ఆ మూవీ గురించి ఏమైనా చెప్తారా? అది రెగ్యులర్ కమర్షియల్ సినిమా అండి, డ్రామానే రెగ్యులర్ కమర్షియల్ సినిమా. కొంచెం నరేషన్ కొంచెం కొత్తగా ట్రై చేశారు డైరెక్టర్. ఏంటి మేజర్ టాస్క్ ఏంటి డ్రామాని క్రియేట్ చేసినప్పుడు, లేకపోతే పర్టికులర్ ఈ సినిమా గురించే మాట్లాడదాం. నాసామి రంగాలో మేజర్గా అనిపించే టాస్క్ ఈ సినిమాలో ఇది అనిపించింది, టఫ్ అనిపించింది ఏదైనా ఉందా? టఫ్ అంటే స్టార్స్ హ్యాండిల్ చేయడం లేదులేండి. అదే టఫ్. టఫ్ అంటే ఏం లేదండి, అలవాటు అయిపోయింది కాబట్టి అంత ఏమనిపించదు. అంటే దట్టు డైరెక్టర్ కొంచెం యూజర్ ఫ్రెండ్లీ. సో తను ఐడియాస్ వచ్చిన సరే ఇంకొంచెం ఇలా చేస్తే బాగుంటుందని తీసుకుంటాడు. తను మనం కాదు అన్న సీన్ ఇలా డిమాండ్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కొరియోగ్రాఫర్ కాబట్టి చాలా ఈజీ తనతో వర్క్ చేయడం. ఫస్ట్ చాలా అంటే చాలా ఈజీ. అంత ఫస్ట్ సినిమా డైరెక్షన్ అన్న అది అసలు ఉండదు. అంత ఆర్టిస్టులతో సహా మాకు చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట. సో క్రియేటివ్ కాల్ ఏదన్నా చెప్పినా సరే వెంటనే అవునా మీరు అలా అనుకుంటున్నారా, ఓకే అలా వెళ్ళిపోదాం అంటారు తప్ప ఇప్పుడు అది వద్దు ఇప్పుడు ఎందుకు అది అలా ఏ రోజు అనడం అనమాట. సో ఇలా కంపోజ్ చేద్దాం విజయ్ అంటేనే సరేనా అది చేద్దాం, అది చేద్దాం ఇది చేద్దాం అంటే అనమాట. సో ఏది బాగుంటే అది, అంతేగాని అది అవసరం లేదు టైం అయిపోతుంది ఏ రోజు అనలేదు. మేము ఆల్మోస్ట్ 78 వర్కింగ్ డేస్ చేసాము. సో ఏ రోజు తనలో స్ట్రెస్ అనేది ఇన్నర్గా ఉన్నా సరే బయట ఎక్స్ప్రెస్ చేయడు. సో కంఫర్ట్ ఉంటుంది బాగా, మనం ఏమన్నా చేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది అనమాట. లైటింగ్ సైడ్ కానీ కంపోజిషన్ సైడ్ కానీ లిమిట్స్ ఉండదు, ఇది వద్దు ఇది అనమాట. ఇది డ్రామా కాబట్టి రెగ్యులర్ కైండ్ ఆఫ్ సినిమాలా ఉంటుంది కాబట్టి, డ్రామా అంటే ఓకే రేర్ జానర్ అయితే కాదు, రెగ్యులర్ జానర్ కాబట్టి ఇందులో మనం స్టిల్ కొత్తగా చూపించాలి అన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది కదా, అలా పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి? ఉన్నాయండి, అది మీ ట్రైలర్లో కూడా చూసే ఉంటారు. అవి ఉన్నాయి. కంపోజిషన్ సైడ్ నేను నాకు సార్ ఒప్పుకున్నారు, అది గ్రేట్. సో ఇలా ఎందుకు పెడుతున్నాడు ఏ రోజు అనలేదు ఆయన. ఓకే. సో కొంచెం ఐ మీన్ 45 degreesలో కంపోజ్ చేయడం అలా చేశాను అనమాట. సో ఇది ఆ రోజు అది బాగా హ్యాపీ అనిపించింది. బట్ పర్టికులర్ యాక్టర్స్ ఓకే, ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ యాంగిల్స్ ఎక్కువ చూపిస్తుంటారు. అంటే అది వాళ్ళు కంఫర్టబుల్లా లేకపోతే ఆ యాంగిల్లో ఆ పర్టికులర్ యాక్టర్ని చూపిస్తే బాగుంటుందన్నా ఐ డోంట్ నో. బట్ ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క యాంగిల్ అనేది ఎక్కువ, అన్ని మూవీలు మనం వరుసగా పెట్టి చూస్తే ఈ పర్టికులర్ షాట్ అనేది రిపీట్ అవుతూ వస్తుంది. మేబీ అది యాక్టర్స్ అడుగుతారా ఐ డోంట్ నో. అండ్ మనకు అర్థం అవుద్దండి, అంటే ప్రతి క్యారెక్టర్ ప్రతి హీరోలకి కానీ ఐ మీన్ హీరోలు ఉన్నదండి ప్రతి ఒక్కరికి కొంచెం ఒక యాంగిల్ బాగుంటాం, ఒక యాంగిల్ కొంచెం డిఫెక్ట్ ఉంటుంది. డిఫెక్ట్ ఇన్ ద సెన్స్ డైరెక్ట్గా అంత ఎక్స్ట్రీమ్గా ఈ యాంగిల్ ఉన్న అందం ఉండదు. సో మనకు ఆల్రెడీ లైటింగ్ చేసేప్పుడు అర్థం అవుతుంది అనమాట. సో ఆ యాక్టర్ని అలాగే చూపిస్తాం అనమాట. ఆ లైటింగ్ ఒక లైటింగ్ మేము ఆల్రెడీ ముందే చూసుకుంటాం, ఏ యాంగిల్లో బాగుంటారు ఏంటి, ప్రీవియస్ మూవీస్ కూడా చూస్తాం అనమాట. ఈ యాక్టర్ ఎలా ఉంటే బాగుంటుంది అని చూసుకొని మేము ఒకసారి లైటప్ చేసుకొని చూసుకొని సో ఆ కంపోజిషన్ మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాము. ఒక్కొక్కసారి అవ్వదు మ్యాక్సిమం, అంటే యాంగిల్ చేంజ్ అయినప్పుడు క్యారెక్టర్ మ్యాక్సిమం అలా ట్రై చేస్తాం అనమాట. అట్ ద ఎండ్ హీరోలే కదా బాగా చూపించారు. లైటింగ్ బాగుంటే యాక్టర్స్కి మేకప్ కూడా అవసరం లేదు, ఆ పర్టికులర్ క్యారెక్టరైజేషన్ అలాగే వచ్చేస్తుంది అంటే. హౌ ఫార్ డూ యూ అగ్రీ విత్ దిస్? మేకప్ ఉండాలండి స్క్రీన్ పైన. ఓకే, లైటింగ్ ఎన్హాన్స్ అవుతుంది
క్యారెక్టర్ బ్యూటీ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది తప్ప మేకప్ అనేది మ్యాండేటరీ. అండ్ కమింగ్ టు యువర్ టీమ్, మీరు ఎంత వర్క్ చేసినా టీమ్ సపోర్ట్ అనేది కూడా యాడ్ ఆన్ అవుతుంది, చాలా వరకు సపోర్ట్ ఇస్తుంది. ఒక్కసారి మీ టీం గురించి. నా టీం చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటూ వచ్చానండి. నా దగ్గర ఆల్మోస్ట్ 5 years నుంచి చేస్తాను అనమాట. సో ఇప్పుడు సపోజ్ మంగళవారం చూసుకుంటే ఒకరోజు లైటింగ్ ఇక్కడ చేయాలి, నెక్స్ట్ డే నైట్ మళ్ళీ ఇంకెళ్ళినప్పుడు అందరిని పంపించి వాళ్ళ సపోర్ట్, పవన్ అని, జమ్మా శ్రీనివాస్, పవన్ చెన్న, ఒక 6 మంది ఉన్నారండి. వాళ్ళ సపోర్ట్ త్రూనే ఈ మంగళవారం కానీ, హనుమాన్ కానీ, ఇప్పుడు ఈరోజు వస్తున్న నాసామిరంగా కానీ, వీళ్ళు నాకు బాగా నేను చిన్న అన్కంఫర్ట్ ఫీల్ అయినా సరే వెంటనే వచ్చేస్తారు అందరూ. సో అంత బాగా చూసుకుంటారు కదా నన్ను వాళ్ళందరూ. సో వాళ్ళ సపోర్ట్ లేదంటే ఇంత హార్డ్ వర్క్ కానీ ఇంత షార్ట్ టైం నేను చేయలేకపోవచ్చు, ఇంకొంచెం టైం పట్టవచ్చు, బట్ ఇంత ఎక్స్ట్రీమ్గా కూడా చేయలేకపోవచ్చు నేను. సో నా టీం సపోర్ట్ బాగా. పవన్ చెన్న చీఫ్ అసోసియేట్, పవన్ చెన్న, జమ్మా శ్రీనివాస్. Thanks a lot for coming to iDream and giving us your time. Thank you.